సభకు నమస్కారం. సభా వేదిక మీద ఉన్న అధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులు మిత్రులు శ్రీహరి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒక విద్యా అభిమాని, మనందరి కోసం నేనున్నాను అంటూ మరొకసారి భరోసా ఇస్తూ ఈ పాఠశాలను ఒక అందమైన వాతావరణంగా మార్చి పిల్లల్ని ఆహ్వానించడానికి దాదాపుగా 60,000 రూపాయలు ఖర్చు చేసి ఈ వేదిక మీద మీ అందరికీ కూడా మరొకసారి శుభాశీస్సులు అందజేసినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారు, సోదర ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం, చిన్నారులందరికీ శుభాశీస్సులు. ఎందుకని సార్ని నేను ఆ పదం వాడాను అంటే, విద్యాభిమాని అని ఎందుకని వాడాను అంటే, ఒక ఇంట్లో మనం ఒక లైట్ కానీ ఒక దీపం కానీ వెలిగిస్తే ఆ గది మాత్రమే వెలుగు వస్తుంది, ఆ గదిలో మాత్రమే. కానీ ఒక మంచి మనసు ఉన్నటువంటి ఈ వ్యక్తి ఒక పాఠశాలకు వచ్చి తన మనసుని, డబ్బుని పక్కన పెట్టి, ఒక 60,000 రూపాయల వస్తువు అనేది పక్కన పెట్టండి, 60,000 రూపాయలు ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఆ మంచి మనసు. ఆ మనసుని ఒక బడికి ఇచ్చాడు ఒక విరాళం రూపంలో అంటే ఎంత గొప్ప విషయమో అర్థం చేసుకోండి. మనకు అంతకంటే ఏం అక్కర్లేదు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇలాంటి బడుల్లో ఉన్న చిన్నారులందరూ కూడా గొప్ప విజయాలు సాధిస్తారని మనం చెప్పుకోవచ్చు. మనం మదిర వెళ్ళాం, ఒక షాపింగ్ మాల్ చూసాం, అబ్బా ఎంత బాగుందో అని చెప్పుకుంటాం. ఒక సినిమా హాల్కి వెళ్ళాం, అబ్బా రంగురంగులుగా ఉందని చెప్పుకుంటాం. అది షాపింగ్ మాల్ మంది కాదు, థియేటర్ మంది కాదు, కానీ ఈ బడి మంది. ఈ బడి ఎంత అందంగా ఉందో మీరు చూడండి. ఇంత రంగులు 60,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. మీరింటికి వెళ్ళి, అబ్బా బడికి రంగులు వేశారు సార్, డాడీ మా బడికి రంగులు వేశారు మామయ్య అని చెప్పేసి ఎంత గొప్పగా చెప్పుకుంటారు అంటే, దాని వెనుక ఈ కళ్యాణ్ చక్రవర్తి గారి కృషి, ఆయన చేసినటువంటి ఆర్థిక వితరణ, దాన్ని కోఆపరేట్ చేసి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి ఎంఎస్ఆర్ సార్, దానికి పర్మిషన్ ఇచ్చి అన్ని రకాలుగా పెయింటర్ని మాట్లాడి ఎండాకాలంలో కూడా వచ్చి పెయింటింగ్ దగ్గరుండి చూసుకున్నటువంటి పాఠశాల హెచ్ఎం గారు, ప్రధానోపాధ్యాయులు, మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ఈ వేదిక సాక్షిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకనంటే చిన్నారులు, మేము చదువుకునేటప్పుడు కాళ్లకు చెప్పులు లేవు నాన్న కనీసం, కానీ ఆ లోపం లేకుండా ఇలాంటి దేవుళ్ళ రూపంలో చాలామంది ఆర్థిక వితరణ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. మీరందరూ చాలా అదృష్టం చేసుకున్నారు. సార్ని చూస్తూ ఉంటే ఒక కలెక్టర్ గారు గుర్తుకొస్తున్నారు, తేజ గారు, కృష్ణ తేజ. ఆయన 10th క్లాస్లో టాపరు, ఇంటర్మీడియట్లో టాపరు, ఇంజనీరింగ్లో టాపరు, మంచి క్రెడెన్షియల్స్ ఉండి ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో లక్షల జీతం వచ్చింది. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నారు, ఇద్దరు ఒక రూమ్లో ఉంటున్నారు. కృష్ణ చైతన్య కలెక్టర్ గారు, ఇప్పుడు ఏదో ఆ కలెక్టర్ గారిని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి రికమెండ్ చేసి పిలిపించుకున్నారు ఆంధ్రాకి. అంత మంచి సమర్థుడు అనమాట ఆయన.